హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు డీఏల విడుదల, పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లులపై సీఎం క్లారిటీ పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని ఉద్యోగ పెన్షనర్ మరియు ఉపాధ్యాయులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యల పరిష్కారం అయితే ఇంకా కొనసాగుతోంది. పెండింగ్ డిఏలు, సిపిఎస్ రద్దు అయితేనేమి, పిఆర్సీ అమలు, కొత్త పిఆర్సీ ప్రకటన, అలాగే ఇతర పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏపీ ప్రభుత్వ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ అక్టోబర్లో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలు గడిచినా మార్చి కూడా దగ్గర పడుతున్న కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశం చేసిన దాఖలాలు లేవు. అసలు సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో కూడా తెలియని పరిస్థితి నేడు నెలకొంది. ఈ నేపథ్యంలో 2-3 నెలల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చింది. ఉద్యోగులకు సీఎం హామీ ఇవ్వడం ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం అనేక వర్గాల ప్రజలకి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాసు, ఫ్రీ కరెంటు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకి కూడా ఈసారి బడ్జెట్‌లో తగిన న్యాయం జరుగుతుందని అయితే ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, నెలకు 600 కోట్లను ఉద్యోగుల బకాయిల కోసమే వెచ్చించి కేటాయించాలని, డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి మజీబ్ హుసేని ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘం నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని కూడా అందజేశారు. రాష్ట్రంలోని ఉద్యోగులు పెండింగ్ బిల్లుల రాక తీవ్ర ఇబ్బందులైతే పడుతున్నారని, అలాగే పీఆర్సీ, పెండింగ్ డీఏలు, సిపిఎస్ రద్దు, కొత్త జిల్లాల్లో అదనపు క్యాడర్ నియామకం, అలాగే ఉద్యోగుల హెల్త్ స్కీమ్ తదితర అంశాల పట్ల ప్రభుత్వం ఆలోచించి పరిష్కరించాలని ఉద్యోగ సంఘం నాయకులు సీఎంను కోరారు. ఈ సందర్భంగా సీఎం సుమారుగా 40 నిమిషాల సేపు ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నామని, త్వరలోనే వాటిని అధిగమించేందుకు ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, తప్పకుండా ఉద్యోగుల అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని, ఎవరు ఆందోళన చెందవద్దని అయితే ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించడానికి ఇప్పుడున్న పరిమితి పెంచి రాబోయే 2-3 నెలల్లో పెండింగ్ బిల్లు లేకుండా చేస్తామని, అలాగే పెండింగ్ డీఏలు ఇప్పటికే పీఆర్సీ 4 పెండింగ్ డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే పీఆర్సీ కమిషన్, ఉద్యోగుల హెల్త్ స్కీము, సీపీఎస్ విధానం రద్దు మరియు గచ్చిబౌలి ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్ వంటి ఇతర సమస్యలను ఈసారి బడ్జెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీఓ అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్పందిస్తూ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని, ఎవరు ఆందోళన చెందవద్దని, పెండింగ్ బిల్లు రాబోయే 2-3 నెలల్లో చెల్లింపులు చేస్తామని, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు, పీఆర్సీలను కూడా అమలు చేస్తామని చెప్పారు. మార్చి 1-5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత మార్చి 3వ వారంలో ప్రభుత్వ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుంది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఏ శాఖకు ఏమేమి అవసరాలున్నాయి, ఏమేమి సమస్యలున్నాయి, ఎంత కేటాయింపులు జరపాలనే అంశాల మీద రిపోర్ట్ తీసుకున్నారు. ఆర్థిక శాఖ వారు ఇప్పటికే 2025-26 బడ్జెట్‌పై కసరత్తు చేస్తూ ఉన్నారు. గతంలో కేటాయించిన నిధుల ఖర్చుతో సహా అన్ని అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏల విడుదల, పెండింగ్ బిల్లుల విడుదల, కమిషన్, పీఆర్సీ కమిషన్ వీటన్నిటికి సంబంధించి ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఎన్ని నిధులు కేటాయింపులు జరపాలనే అంశంపై ప్రభుత్వానికి నివేదిక పంపనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలపై చర్చించి, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల పెండింగ్ డీఏలు, పీఆర్సీ మరియు ఇతర ఆర్థిక అంశాలకు సంబంధించి కేటాయింపులు జరిపి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇక ఉగాది కానుకగానైనా ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, పీఆర్సీ కమిషన్ విడుదల చేస్తే ఉద్యోగులు తమ విధులు సంతోషంగా నిర్వహించే అవకాశం ఉంది. సో ఉద్యోగులపై అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పని ఒత్తిడి పెరిగింది. ధరల భారం కూడా పెరిగింది. కాబట్టి వెంటనే 1-5 వరకు జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మరియు
మార్చి మూడో వారంలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. కేబినెట్ సబ్ కమిటీ కూడా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఒక సానుకూల నిర్ణయానికి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారు కాబట్టి ఈసారి ఉద్యోగుల సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయని అయితే ఉద్యోగులంతా ఎదురు చూస్తూ ఉన్నారు.